నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తుని పాప మిస్సింగ్ కేసు 28వ రోజుకు చేరింది. ఇది ఒక పొలిటికల్ చర్చగా కూడా మారిపోయింది ఈరోజు. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ వెళ్లి తుని పాప వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు ఒక అప్డేట్ ఉంది మనకి తుని కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందని దానిపైన. ఈ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత హోమ్ మినిస్టర్ గారు, తర్వాత అందరూ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ప్రశ్నించారు. చాలా తప్పు. యాక్చువల్‌గా అందరూ రియాక్ట్ అవుతున్నారు. పొలిటికల్ మైలేజ్‌కి వాడుకోవడం ఈ పర్టిక్యులర్ కేసుని తప్పు. అనిత గారు ఎళ్లి కలిసారు. అందరికీ తెలిసిందే. ఇక్కడ దాకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో చూసుకుంటే గనక పాలిగ్రాఫ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయబోతున్నారు పోలీసులు. ఎవరిపైన ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ జరుగుతుంది? అసలు ఏంటి నేపథ్యం? ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్‌గా ఆలోచించాల్సిన విషయం. తుని పాప ఒక మిస్టీరియస్ మిస్సింగ్ కేస్. ఈ మిస్టీరియస్ మిస్సింగ్ కేసులో స్టార్టింగ్‌లో అందరూ అనుకున్నారు ఏవన్నా క్రూర మృగాలచే చంపించబడిందా? లేకపోతే 40 ఎకరాల పామ్ తోటలో ఎక్కడైనా మిస్ అయిందా పాప అని. ఎక్కడా మిస్ అవ్వలేదు. ఏ క్రూర మృగం చంపలేదు. ఏ క్షుద్ర పూజలకి బలవ్వలేదు. ఇది రూల్ ఔట్ చేసుకున్నారు పోలీసుల ముందు. తర్వాత తుని పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వేలెన్స్ నిర్వహించారు. పాప ఉందా అని హౌస్ సెర్చ్ చేశారు. ఎక్కడా లేదు. కేవలం 15 నిమిషాల్లో మిస్ అయిన పాపని స్టార్టింగ్‌లో చెన్నకేశవ్ గారు ఏమన్నారు? సీఐ గారు, లేదండి ఇది కిడ్నాప్ అవ్వదు. ఎందుకంటే అక్కడ పక్కా రెక్కీ చేసి కిడ్నాప్ చేయాలి ఎవరన్నా. 15 నిమిషాల్లో పాపని కిడ్నాప్ చేయాలంటే అలా ఎలా ఎత్తుకెళ్తారు అన్న వర్డ్ అన్నారు. గుర్తుందా? ఈ స్టేట్మెంట్ అండర్‌లైన్ చేసుకోండి. తర్వాత పోలీసులకి ఏమైంది? అక్కడున్న 4 సెల్ ఫోన్ టవర్స్ నుంచి 4500 కాల్స్ తీసుకొని దాంట్లో 17 సస్పిషియస్ కాల్స్ ఉన్నాయని చెప్పి ట్రాక్ డౌన్ చేశారు. తర్వాత పాపని ఫ్రెండ్స్ దగ్గర చూసామని చెప్పి ఒక వ్యక్తి అన్నాడు. చూసిన తర్వాత పక్కన కుక్క ఉంది. కుక్క ఉండబట్టి నేను పారిపోయాను. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వచ్చేటప్పటికి, గణేష్ వచ్చేటప్పటికి అక్కడ కుక్క లేదు, పాప లేదు. కరెక్ట్‌గా అరగంటలో మెయిన్ రోడ్డు మీద కుక్క కనిపించింది. పాప లేదు. అది కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో దొరికింది మనకి. కుక్కని కూడా మామూలు డెత్తే. క్లియర్ అయిపోయింది రూట్. ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు. ఇప్పుడు ఏమైందంటే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఎవరు అని రూల్ ఔట్ చేసుకున్నారు దీంట్లో. ఇక్కడ జీడిపిక్కలు, సంచార జాతులు ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళని ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళ దగ్గర ఏ క్లూ లేదని వదిలేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు తోట దగ్గర పాపని చూసిన బైక్ మీద ఉన్న అతన్ని, అలాగే ఏదైతే ఫోన్ కాల్స్‌లో అనుమానాస్పదంగా ఉన్నాయో వాళ్ళని, ఇది కాకుండా పక్క రాష్ట్రం నుంచి వర్కర్స్ వచ్చారు. ఆ వర్కర్స్ అంటే వాళ్ళు చాలా ఇన్‌హ్యూమన్‌గా ఉంటారండి. క్రూయల్‌గా ఉంటారు. లిటరల్లీ చాలా కిడ్నాప్స్ వాళ్ళ వల్ల జరుగుతూ ఉంటాయి. మన స్టేట్ కాకుండా పక్క స్టేట్ బీహార్ నుంచి ఇక్కడి నుంచి వస్తారు చూడండి ఎంప్లాయ్‌మెంట్‌కి. 15 రోజుల క్రితం వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళందరినీ ఇప్పుడు పోలీసులు ఏం చేద్దాం అనుకుంటారంటే ఈ కేసు ఒక ఎండ్‌కి రాట్లా. నిజంగా 28 డేస్ పోస్టర్ రిలీజ్ చేసిన ₹1,00,000 అనౌన్స్ చేసిన కేసు ఎండ్‌కి రాట్లా. ఇలాంటి ఎండ్‌కి రాని తరుణంలో గవర్నమెంట్ మీద ప్రెషర్ అనేది విపరీతంగా పైల్ అప్ అవుతుంది. సో ఇక్కడ కోర్టు వాళ్ళు ఇప్పుడెళ్లి పర్మిషన్ అడుగుతుంది. ఎందుకంటే పాలిగ్రాఫిక్ టెస్ట్ చేయటం. ఎవరిపైన చేస్తారు? వీళ్ళందరిపైన చేస్తారు. చాలా మంది కామెంట్స్‌లో రాస్తారు వాళ్ళ అమ్మా నాన్నని వెరిఫై చేయాలి కదా అని. వాళ్ళ మదర్, ఫాదర్ ఆల్రెడీ 15 డేస్ ముందు నుంచి 15 డేస్ తర్వాత కిడ్నాప్ డేట్ నుంచి అంటే 28 రోజులకు ముందు నుంచి వాళ్ళ ఫోన్ వెరిఫికేషన్ మొత్తం అయింది. సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ అయింది. వాళ్ళు బాధితులు. వాళ్ళని పట్టుకుని ఎలాంటివి ఏంటి ఇక్కడ 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయింది. ఎక్కడా దొరకట్లేదు. ఆనవాళ్ళు కూడా లభించట్లేదు. ఎక్కడ ఇంత క్లూ కూడా లేదు. ఇలాంటి టైంలో పాలిగ్రాఫిక్ టెస్ట్ అనేది డెఫినెట్లీ హైలీ యూస్‌ఫుల్‌గా అవుతుంది. ఇక్కడ బీహార్ నుంచి వచ్చిన వర్కర్స్ అవనండి, పాపని మొదటిసారి చూసి లాస్ట్ టైం చూసాడు చూడండి బైక్ పైన అతను అవనండి. దాని తర్వాత ఇంకా కొంతమంది 17 సస్పిషియస్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన ఈ పాలిగ్రాఫిక్ టెస్ట్ అనేది జరగబోతుంది. ఒకవేళ కోర్ట్ పర్మిషన్ ఇస్తే ఈ పాలిగ్రాఫిక్ టెస్ట్ నడిస్తే గనక పాప దొరకటం ఈజీ. ఇంతకు మించి అక్కడ జనజీవ శ్రవంతి అనేది లేదు. ఎవరు తీసుకెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే యాక్టివేట్ అయింది పోలీస్ ఆ రోజు సాయంకాలం 6:00కి పోలీసులు యాక్టివేట్ అయ్యారు. ఇది కాకుండా ఫస్ట్ గోల్డెన్ అవర్ 1.5 2 అవర్స్ గోల్డెన్ అవర్‌లో పాప గురించి వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళు అలాగే ఊళ్ళోంచి 40 మంది ఆ తోట చుట్టూ గాలించారు. మొత్తం గాలించారు. ఎక్కడ వదిలిపెట్టలే. ఎక్కడ లేదు. సో మిస్ అవ్వటం, పారిపోవటం, ఎత్తుకెళ్ళటం అనేది చెన్నకేశవ్ గారు అనుకున్నట్టు ఇది కిడ్నాప్ కాదనుకోవడం కాదు. ఇది పర్ఫెక్ట్ కిడ్నాపే. ఈ కిడ్నాప్‌లో చేసినాళ్ళు ఆ 15 మినిట్స్‌ని ఎన్‌కేజ్ చేసుకున్నారు. ఇది ఒక రెక్కీ చేసిన కిడ్నాప్ కాదు. ఏమీ కాదు. 15 మినిట్స్‌లో ఎన్‌కేజ్ చేసుకొని లిటరల్లీ కామన్ సెన్స్ ఆలోచించండి. పాపని తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారు అక్కడ? అక్కడక్కడ ఉన్నాళ్లే ఉంటారు. అంతకు మించి వేరే ఎక్కడో దూరం నుంచి వచ్చి పాప ఇక్కడ ఉంటుందని ఎవరికీ తెలీదు. సో అక్కడక్కడ ఉన్నాళ్ళు ఎవరు? ఈ బీహార్ వర్కర్స్ అవనండి, 17 సస్పిషియస్ కాల్ వాళ్ళు అవనండి, లేకపోతే పాపని మొదటిసారి చూసిన వాళ్ళు అవనండి. ఏది ఏమైనా మనకి ఒక 1-2 డేస్‌లో ఒక బ్రేకింగ్ అయితే వస్తుంది. రేపు మోస్ట్‌లీ మేము లైవ్ ఫ్రమ్ తుని అయితే మీకు చేసి చూపిస్తాము సిట్యుయేషన్ ఎలా ఉందని. సో మీ ఒపీనియన్ ఏంటి పాలిగ్రఫీ టెస్ట్ మీద? మీకు ఎవరిపైన సస్పిషన్ ఉందా? ఏంటి మీ ఒపీనియన్ దీని గురించి ఖచ్చితంగా కమెంట్స్‌లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.